హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న డీమార్ట్కి వెళ్ళాను, అదే వీడియో అండి. నాకు తెలిసి సిటీలో ఆడవాళ్ళందరికీ మంత్లో ఒకసారి డీమార్ట్కి, వీక్లో ఒకసారి రైతు బజార్కి వెళ్ళడం కామన్ అనమాట. ఇక్కడ నేను డీమార్ట్లో గ్రాసరీ షాపింగ్ చేస్తూనే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా పల్లెటూరులో ఉన్న వాళ్ళు అభిప్రాయం ఏంటంటే సిటీలో ఆడవాళ్ళు చక్కగా ఇంట్లోనే కూర్చుని తింటారు, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొస్తే అన్నీ చక్కగా వంట చేసుకుని తింటారు, చక్కగా మూవీస్కి అది వెళ్తారు, బయటికి తిరుగుతారు, సిటీ అంతా చూస్తారు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హస్బెండే ఇంటికన్నీ తెచ్చేస్తారు, ఇంట్లో కావాల్సినవన్నీ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారండి. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. అంటే మా ఊళ్ళో నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి. చిన్నప్పటి నుండి నేను పల్లెటూరులోనే పెరిగాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను సిటీకి వచ్చాను కాబట్టి నేను పల్లెటూరులో ఎలా ఉంటుందో చెప్పగలను మ్యాక్సిమము. ఎలా ఉంటుందంటే ఇంట్లో ఆడవాళ్ళు అయితే మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకుంటారు, చక్కగా హస్బెండ్సే ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొస్తారండి. మ్యాక్సిమం పల్లెటూరులో ఆడవాళ్ళు ఎవరు గ్రోసరీకి కానీ ఇంట్లో దేనికైనా కానీ బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు, మ్యాక్సిమం పంపించరు కూడాని. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సిటీలో ఉన్న ఆడవాళ్ళు చక్కగా స్వేచ్ఛగా బయటికి తిరుగుతారు, ఇక్కడ పల్లెటూరులో అయితే పంపించరు అనుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటంటే బయటకి వెళ్తే బాగుంటుంది, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాము అని అనుకుంటారు. నేను పల్లెటూరులో పెళ్ళి కాకముందు నేను అనుకునేదాన్ని, అసలు బయటికి పంపించరు, ఇక్కడైతే వెళ్ళడానికి ఉండదు అనుకునేదాన్ని. కానీ సిటీకి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటూ ఇంట్లో గ్రాసరీ కానీ ఇంట్లోకి ఏం కావాలన్నా మ్యాక్సిమం నేనే తీసుకురావాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కష్టమా అనేసి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా వారు వీడియో తీస్తున్నారని అయితే నాకు తెలియదు. వెనక్కి తిరిగేసరికి ఆయన వీడియో నేను సడన్గా చూసేసరికి నవ్వొచ్చేస్తుంది అనమాట, ఈయన నన్ను వీడియో తీస్తున్నారా ఇక్కడ కూడా అనేసి. సర్లేండి, అసలు విషయంలోకి అయితే వచ్చేద్దాము. పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళకైనా ఇంకా సిటీలో ఉన్న ఆడవాళ్ళకైనా ఎక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడే ఉంటాయన్నమాట. పల్లెటూరులో ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు అయితే మ్యాక్సిమం అయితే ఆడవాళ్ళు ఎవరు వెళ్ళరు, ఏదైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి తప్ప. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా రిలేటివ్స్ అందరూ ఊళ్ళోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మ్యాక్సిమం ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తారు. ఇంకా ఫంక్షన్స్ అన్నీ పెళ్ళిళ్ళైనా ఏమి ఉండవు వెళ్ళడానికి. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తారంటే గ్రోసరీస్కి, ఇంట్లో కావాల్సిన సరుకులకే వెళ్తారు. ఎందుకంటే హస్బెండ్స్ తీసుకురావడానికి అవ్వదండి సిటీలో అయితే. కొంతమందికి అవుతుందేమో, నాకైతే కాదు, చాలామంది ఇలానే ఉన్నారు, అవ్వదనమాట. వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి అలసిపోతారు, ఇంక ఇవి కూడా తీసుకురావాలంటే కష్టం అనమాట. ఇక సండే ఒకటే దొరుకుతుంది, ఆ రోజున కూడా ఈ గ్రోసరీస్ అని అవన్నీ తిరిగితే పిల్లలతో వాళ్ళు స్పెండ్ చేయడానికి అయితే టైం ఉండదు. అందుకే నేను మా వారికి ఏమి చెప్పకుండా నేనే తీసుకొస్తూ ఉంటాను. అలా అని నేనే ఇంట్లో అన్నీ చేస్తానని చెప్పేసి నేను గ్రేట్ అని చెప్పట్లేదండి. ఇలా చేయడం వల్ల అయితే మా వారికి అయితే టైం దొరుకుతుంది పిల్లలతో స్పెండ్ చేయడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. వీకెండ్ వాళ్ళు వర్క్ చేస్తారు కదా, సండే రోజున కొద్దిగా రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి కూడా రిలీఫ్గా అనిపిస్తుందండి. నేనే కదండి, సిటీలో ఉన్న ఆడవాళ్ళు మ్యాక్సిమం ఇలానే ఉంటుంది వాళ్ళ వర్క్ అయితేని. కొంతమందికి చేసేవాళ్ళు ఉంటారండి, కొంతమందికి అయితే అవకాశం ఉండదు. నాకు అయితే ఎవరు చేసేవాళ్ళు లేరు, నేనే చేసుకోవాలి ఇంట్లో అన్ని వర్క్స్ అయితేని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పల్లెటూరులో ఆడవాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి కూడా వర్క్ అయితే ఎక్కువ ఉంటుందండి, ఎక్కడ తగ్గ కష్టం అక్కడైతే ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే నాకు సిటీలో కన్నా పల్లెటూరులో ఉండడమే ఇష్టం అనమాట. కాదంటే మా వారి జాబ్ రీత్యా ఇక్కడ ఉండాల్సి వస్తుంది, తప్పదు కదండి. పట్టుకొట్టు కోసం ఇక్కడి వరకు వచ్చాము. ఆయన చదువుకు తగ్గ జాబ్ అయితే ఇక్కడే దొరుకుతాయి, పల్లెటూరులో అయితే దొరకవు కదా, కాబట్టి మేము ఇలా కాంప్రమైజ్ అయితే ఇక్కడే బతకాలి, తప్పదన్నమాట. వీడియో చూసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.